న్యూ ఇయర్ వేడుకలకు విజయవాడ సిద్ధమైంది. గేటెడ్ కమ్యూనిటీలో న్యూ ఇయర్ కు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. కొత్తేడాదికి సరికొత్తగా వెల్కమ్ చెప్పేందుకు విజయవాడ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. రాధామాధవ అపార్ట్మెంట్ నుంచి మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. అనుశ్రీ న్యూ ఇయర్ వేడుకలకు విజయవాడ నగరం సిద్ధమైంది. నగర ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ఏదైతే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కూడా ఒక ప్రత్యేకమైన అరేంజ్మెంట్స్ చేసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా మంచి ఏర్పాట్లు చేసుకున్నారు. అందరూ కూడా ఒక నూతన ఉత్సాహం మధ్య నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం విజయవాడలోని రాధామాధవ్ అపార్ట్మెంట్స్ వద్ద ఉన్నాము. ఏటా కూడా ఇక్కడ ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వీరంతా కూడా ఎంతో ఉత్సాహమైన ఒక వాతావరణంలో ఈ సెలబ్రేషన్స్ అవి కూడా జరుపుకుంటూ ఉంటారు. మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు. ఎవరైతే ఈ రాధామాధవ్ అపార్ట్మెంట్స్ తరఫున ఏటా ఈ సెలబ్రేషన్స్ చేస్తారో వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈసారి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు, ఎట్లా ఉండబోతుంది? సార్, నా పేరు అనూప్ అండి. రాధామాధవ్ అపార్ట్మెంట్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. లాస్ట్ ఇయర్ చాలా అద్భుతంగా జరిగింది. ఒక గేటెడ్ కమిటీలో ఇది ఒక కుల మత అందరికీ అతీతంగా అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాడు కూడా ఎంతో దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇక్కడ 195 ఫ్లాట్స్ ఉన్నాయండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో కాంట్రిబ్యూట్ చేసి చాలా ఆనందంగా ఉన్నారండి. పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా కూడా పోయినసారి కన్నా అంతకన్నా ఇంకా మించి బాగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్గా ప్రోగ్రామ్స్ కాంట్రిబ్యూషన్ కానీ ప్రోగ్రామ్స్ చేయడం కానీ అంతా కూడా ఇన్ హౌస్లో చేసుకుంటున్నాం. సో ఇదొక ఐకాన్ అవ్వాలండి. మన అపార్ట్మెంట్స్ ఉన్న అపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒక ఐకాన్గా మేము చేయాలని చెప్పి చాలా ఉత్సాహంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఒక ఐకాన్ లాగా అవుతుందండి. ఇది మీరు ఒకసారి అందరూ కూడా కలిసి కట్టుగా చేస్తున్న ఫంక్షన్ ఇది. న్యూ ఇయర్ అందరికి కూడా మా తరపు నుంచి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. తెలుగు ప్రజలందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ థ్యాంక్ యూ. మాతో పాటు మరికొంతమంది సార్, చెప్పండి, అంటే ఇట్లా మొత్తం కుటుంబ సమేతంగా అందరూ కలిసి ఇట్లా ఒక సెలబ్రేషన్ చేసుకోవడం ముఖ్యంగా న్యూ ఇయర్ కి ఎట్లా ఉంది? చాలా బాగుందండి. ఈ జీవి రాధామాధవ్లో లాస్ట్ కోవిడ్ తర్వాత మేము లాస్ట్ 3 years నుంచి కూడా బాగా చక్కగా చేసుకుంటా ఉన్నాండి. ప్రతిసారి కూడా మన విజయవాడలోనే బిగ్గెస్ట్ అపార్ట్మెంట్ ఫస్ట్ ఇన్ హైరేజ్ లో అండి ఇది. సో ఇక్కడ మేమందరం కూడా హ్యాపీగా ప్రతి సంవత్సరం ఇలా కలిసి చేసుకుంటా ఉంటామండి. ఈ కోవిడ్ తర్వాత చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఉండే లివింగ్. సరే, అంటే ఇప్పుడు మళ్ళీ కోవిడ్ కొంత ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు సంబరాలు ఇలా చేసుకుంటున్న సమయంలో ఈ తరహా వస్తున్నప్పుడు కొంత ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈసారి ఎలాంటి అరేంజ్మెంట్ చేస్తున్నారు? కోవిడ్ ఎప్పుడే మేము పాటించాము, ఇట్లాంటి ఏం లేదు, అందరికీ ఇబ్బందులు లేకుండా బాగానే పాటించాము. కానీ దాన్ని మాకు న్యూ ఇయరే కాదు, ప్రతి ఎనీ ఫంక్షన్ మాకు ఎన్ని పండుగ అయినా మాకు చాలా పెద్ద బాగా ఫాస్ట్గా బాగా చేస్తాం మేము. సరే, అంటే ఎట్లాంటి అరేంజ్మెంట్స్ చేసుకున్నారు ఇక్కడ ముఖ్యంగా? దీని గురించి కోవిడ్ గురించి ఓవరాల్ కోవిడ్ కావచ్చు మనకు ఇదంతా ఒక విధంగా చెప్పాలంటే చాలా పెద్ద ఈవెంట్ గా జరుగుతుంది. పిల్లల డాన్స్లు ఉన్నారు, పెద్దల డాన్స్లు ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, వాలర్ సింగర్స్ ఉన్నారు, ఇన్ హౌస్ సింగర్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం కోవిడ్ వచ్చేసేసి చాలా ప్రికాషన్స్ చాలా తీసుకుంటున్నాము. ఎందుకంటే మాస్కులు పెడుతున్నాం, శానిటైజర్ వాడుతున్నాము, దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇట్ బికమ్ ఎస్ ఎ వెరీ బిగ్ ఈవెంట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఒక ఈవెంట్ ని చాలా అద్భుతంగా ప్లాన్ చేశాము. ఖచ్చితంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికి గ్రాండ్ గా వెల్కమ్ పలికేలాగా ఏర్పాట్లు ఉన్నాయని కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. రైట్, అది విజయవాడలో వాతావరణం. న్యూ ఇయర్ కి సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అలాగే హార్ట్ఫుల్ గా వెల్కమ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖలో కూడా న్యూ ఇయర్ సందడి మొదలైపోయింది. అక్కడ తాజా వాతావరణాన్ని వివరించేందుకు మా కరెస్పాండెంట్ రామచంద్రరావు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రామచంద్రరావు, కొత్త ఏడాదికి ఎట్లా స్వాగతం పలకబోతోంది విశాఖ? అనుశ్రీ, 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ప్రకృతికి అత్యంత అనుబంధంగా ఉండే ప్రదేశంగా విశాఖ నగరానికి పేరుంది. ఈ దిశలో ఈ ఏడాది మాత్రం భారీ ఎత్తున ప్రజలు విశాఖలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి చేరుకున్నారని మనం చెప్పుకోవచ్చు. ప్రత్యక్ష సాక్షిగా మీరు ఆర్కే బీచ్లో చూడవచ్చు, ఇప్పటికే జనసంద్రంగా మారింది. ఒకవైపు కేవలం హోటల్స్, అట్లాగే రెస్టారెంట్లు, బార్లు అలాంటి ప్రదేశంలోనే కాకుండా సామాన్యులందరూ కూడా ప్రకృతి ఒడిలో ఈసారి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి సముద్ర తీరానికి చేరుకున్నారు. నిజానికి సాంప్రదాయంగా అర్ధరాత్రి 12 గంటలకి వేలాది మంది
విశాఖ బీచ్కి చేరుకొని న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం ఒక ఆనవాయితీ వస్తుంది. మీరు చూడొచ్చు ఒక రకంగా ఒక జాతర వాతావరణంగా సముద్ర తీరంలో కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఇక అనుశ్రీ ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి ఈసారి న్యూ ఇయర్ వేడుకలు ఒక రకంగా ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, పాడేరు, లంబసింగి అలాగే కోలాపూర్ తదితర ప్రాంతాల్లో కూడా ఎప్పుడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో అక్కడ టూరిస్టులు చేరుకున్నారు. ఒకవైపు మంచు తెరల మధ్య ఈసారి న్యూ ఇయర్ వేడుకలు కూడా జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఇకపోతే విశాఖ నగరానికి చూసుకుంటే ఆర్కే బీచ్కి వేలాది మందిగా ఈ రాత్రి వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటికే దాదాపు 500 పోలీసు సిబ్బందితో కూడా ఏర్పాటు చేశారు. నగరంలో వేరు ప్రాంతాల్లో కూడా పరిమితంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఏర్పాటు చేసి ఈసారి న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి కూడా ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పించే పరిస్థితి. అమ్మ చెప్పండి, ఈసారి ఎట్లా ఉంది బీచ్ వాతావరణం, అసలు అలాగే ఈసారి న్యూ ఇయర్ ఎట్లా జరుపుకోవాలని అనుకుంటున్నాను? మా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను నేను న్యూ ఇయర్ని. అందరూ సహజంగా హోటల్స్, రెస్టారెంట్లు అట్లా ఉంటారు. బట్ వైజాగ్లో చూస్తే బీచ్ ఇంత ఇంట్రెస్ట్ కారణమే ఉంటుంది. మీరు కూడా బీచ్కి వచ్చారు కదా, అంటే ఇప్పుడు 12 o'clock, బట్ బిఫోర్ ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణం? బాగా ఎంజాయ్గా ఉందండి, అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారండి ఫ్రీగా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అగనంపూడి. చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు ఈ నైట్? వైజాగ్లో బీచెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరూ మ్యాక్స్ బీచ్కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, మీరు ఎట్లా ఉంది వాతావరణం? అది చాలా కూల్గా ఉన్నది. ఇది అనుశ్రీ. విశాఖలో చూసుకుంటే ఇప్పటికే వేరు ప్రాంతాల్లో హోటల్స్లో ఒక రకంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటే, మరోవైపు చూసుకుంటే ఎలాంటి ఏర్పాట్లతో సంబంధం లేకుండానే ప్రజలందరూ కూడా ఇక్కడ బీచ్ రోడ్లో ఈ రాత్రి గడపడానికి ముందుగానే రావడం జరిగింది. అలాగే ఈ అర్ధరాత్రి 12 గంటలకి చాలామంది చేరుకుంటున్న దశలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇక విశాఖ అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి ఇప్పటికే అనంతగిరి అలాగే అరకు, పాడేరులోని వంజంగి లాంటి పర్వతాలపై ఇప్పటికే చాలామంది సందర్శకులు అక్కడ చేరుకున్నారు. ఈ అర్ధరాత్రి 12 గంటలకి ఆయా ప్రాంతాల్లో వ్యక్తిగతంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఈ దశలో ఈరోజు చూసుకుంటే అనంతగిరి, అరకు, లంబసింగి తదితర ప్రాంతాల్లో ఏపీటీడీసీకి సంబంధించిన హోటల్స్ అన్నీ కూడా పూర్తిగా ఫుల్ అయిన పరిస్థితి. ఇప్పుడు చూసుకుంటే వేరు ప్రాంతాల్లో కూడా క్యాంప్ ఫైర్లు కూడా వేసుకుని అక్కడ సందర్శకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. గతంలో చూసుకుంటే రోడ్లు అలాగే ఇతర సదుపాయాలు లేకపోవడంతో టూరిస్టులు అటు వెళ్ళడానికి కొంత ఇబ్బంది పడే పరిస్థితి. అయితే ఇటీవల గడిచిన 12 నెలల్లో చాలా వరకు భారీ ఎత్తున రోడ్ల నిర్మాణం జరగడంతో పెద్ద ఎత్తున సందర్శకులు వెళ్ళారు. మరోవైపు విశాఖ నగరంలో చూసుకుంటే ఎప్పుడూ లేని విధంగా ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు ప్రజలు సిద్ధంగా ఉన్న వాతావరణం మనకు కనిపిస్తుంది.